మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. మేడం, మనం ఈ ట్రైకాలజీ విషయానికి వస్తే ఇప్పుడు హెయిర్ లాస్ అనేది చాలా ముఖ్యంగా యువత చాలా ఘోరంగా ఎక్కువ బాధపడుతున్నారు దీని గురించి. యాక్చువల్గా అంతకుముందు హెయిర్ లాస్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవరికైనా బట్టతలు ఉంటే బహిరంగ ఊరికి తిరిగేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫీరియారిటీ కావచ్చు, మిగతా రంగాలు కావచ్చు. యాక్చువల్లీ హెయిర్ లాస్ కావడానికి గల కారణం ఏంటి, దీనికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి, ఎఫెక్టివ్ మెథడ్స్ ఉన్నాయా టు స్టాప్ ది హెయిర్ లాస్ ఆర్ రీగ్రోత్కి సంబంధించి? డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒకటి కాస్మెటిక్ పరంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఫీల్డ్లోకి వెళ్తున్నారు అంటే ఎవరినైనా చూడంగానే ఆ అపియరెన్స్ని బట్టే వాళ్ళ గురించి డిసైడ్ చేస్తున్నారు అనేది ఈజ్ వాట్ దే ఫీల్. అంటే వెదర్ దే హ్యావ్ పొటెన్షియల్ అన్నా కూడా వాళ్ళు మా అపియరెన్స్ని బట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది చాలామంది ఫీల్ అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే బట్టతల ఇంతకుముందు మనం చూసినప్పుడు 35s 40sలో చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బట్టతల ప్రాబ్లం చాలా ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది. అసలు చెప్పాలంటే 20 years పిల్లల్లో కూడా మనం చూస్తున్నాం ఈ బట్టతల ప్రాబ్లం అనేది. ఒకటి చెప్పాలంటే స్ట్రెస్ పరంగా కూడా డెఫినెట్లీ ఎడ్యుకేషన్లో కూడా స్ట్రెస్ చాలా పెరిగింది. పిల్లలు స్టూడెంట్సే కదా అంటున్నాం, కానీ పాపం వాళ్ళు ఇంటర్మీడియట్లో వాళ్ళు అండర్గోయే స్ట్రెస్ ఇంకో 5 yearsకి సరిపోయేంత స్ట్రెస్ డెఫినెట్లీ దే ఆర్ అండర్గోయింగ్. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ హెయిర్ లాసెస్ అనేది ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాయి. అండ్ జెనెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా ఎర్లీగా వస్తున్నాయండి. జీన్స్లో ఉన్నాయి, అందరూ ఎవరైనా ఇప్పుడు మీకు ఉందా మీ ఇంట్లో ఎవరికైనా అనగానే ఉండిందండి కానీ లేట్గా స్టార్ట్ అయ్యింది వాళ్ళకి అండి. కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ జీన్స్ అనేవి తొందరగా వచ్చేస్తుంది. ముందు మనం 35, 40s 20sలో కూడా మనం చూస్తున్నాం. ఈవెన్ ఎర్లీ ఏజ్ చెప్పాలంటే 10 years పిల్లల్లో కూడా ఐ హ్యావ్ సీన్ డిఫ్యూజ్గా హెయిర్ లాస్ అయిపోయి పల్చగా అయిపోవడం హెయిర్ అనేది. సో అంత ఎఫెక్ట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇంకోటి మన లైఫ్ స్టైల్, మన ఫుడ్, డెఫినెట్లీ అందరూ ఒబేస్ చాలా ఎక్కువైపోతుంది. హెల్తీ లైఫ్ స్టైల్లో ఫుడ్ అనేది చాలా వరకు మనము వీఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ జంక్. సో న్యూట్రిషన్ అనేది కూడా దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంబ్యాలెన్సెస్ ఆఫ్ ద హార్మోన్స్ అనేది చాలా ఎక్కువైపోతుంది. బికాస్ ఒబేసిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరిగి PCOS ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి ఫీమేల్స్లో. సో ఆ రీజన్స్ కూడా వాళ్ళు కూడా బట్టతల అనే ప్రాబ్లం. ఇంతకుముందు బట్టతల అంటే మనకు తెలిసింది కేవలం మగవాళ్ళకి మాత్రమే ఉంటుంది, కానీ ఇప్పుడు బట్టతల అనేది ఆడవాళ్ళల్లో కూడా వస్తుంది. కూడా కాదు, చాలా చూస్తున్నాం ఆడవాళ్ళలో కూడా బట్టతల అనే ప్రాబ్లం కామన్గా చూస్తున్నాం. సో ఇంత ఎర్లీ ఏజెస్లో రావడము, మన లైఫ్ స్టైల్, ఇవన్నీ మేజర్ రీజన్స్. అవన్నీ పక్కన పెడితే థైరాయిడ్ ఇష్యూస్ ఇవి చాలా కామన్. ప్రతి ఫీమేల్ ఆల్మోస్ట్ 1 in 10లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో థైరాయిడ్ హైపో ఉండనివ్వండి, హైపర్ ఉండనివ్వండి, అది కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజ్ హెయిర్ లాస్కి. ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెయిర్ లాస్ ఇన్ ఇండియన్ ఫీమేల్స్ అండి. అంటే ఏదర్ వాళ్ళు న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం, నెలసరి ఎక్కువగా రక్తస్రావణ అవ్వడము, లేదు అబ్జార్ప్షన్లో ప్రాబ్లమ్స్ ఉండడము, అసోసియేటెడ్గా వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా వేరే టైప్ ఆఫ్ రక్తహీనత అనేది రావడం అనేది జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ కాజెస్ అనేవి పెరిగిపోయాయి. ఇవి నార్మల్గా జరిగే హెయిర్ లాస్ రీజన్స్ అండి. అవి కాకుండా ఆటో ఇమ్యూన్ రీజన్స్ వల్ల కూడా హెయిర్ లాస్ అనేవి జరుగుతాయి. సో అలపేషియా, పెయిన్ కొరకుడు, ఈ ప్రాబ్లమ్స్ కూడా చాలా పెరిగిపోయాయి. అంటే అలపేషియా ఏరేటా అవనివ్వండి, లైకెన్ ప్లానోపైలారిస్ అని డిఫరెంట్ ఆఫ్ కాంప్లికేటెడ్ టైప్ ఆఫ్ హెయిర్ లాసెస్. అన్ని హెయిర్ లాస్ లాగా కాకుండా ఇవి డిఫరెంట్గా ట్రీట్ చేయాలి. అంటే ఉత్త న్యూట్రియంట్స్ ఇచ్చేస్తే ఇవి సరిపోవు. దీనికి ఏంటంటే మన బాడీ ఆటో ఇమ్యూన్ మెకానిజమ్స్ని కంట్రోల్ చేయడం అలాంటివి కావాల్సి వస్తుంది. సో ఈ పాయింట్లో మనము డెఫినెట్లీ అప్పర్ ఏజ్ ఆఫ్ ఎ డర్మటాలజిస్ట్ని ఐడెంటిఫైయింగ్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేయడం కోసం ప్రాపర్గా ట్రైన్ అయిన డాక్టర్ అయితే డెఫినెట్లీ మీకు హెల్ప్ చేయగలరు అనమాట. ఇప్పుడు ఒకవేళ హెయిర్ లాస్ అయింది అనుకోండి, అంటే వాట్ ఆర్ ద మెయిన్ వాళ్ళ ముందున్న మొత్తంగా ప్రత్యామ్నాయాలు ఏంటి? అంటే హెయిర్ లాస్ తగ్గిస్తారా లేకపోతే? యూజువల్లీ ఏంటంటే ఫస్ట్ హెయిర్ లాస్ సివియారిటీని అసెస్ చేయాలి. అంటే వీళ్ళకి ఎంత హెయిర్ పోతుంది, అంటే కొంతమందికి 100 ఉంటుంది, కొంతమందికి 500 ఉంటుంది, కొంతమందికి అక్యూట్గా ఫీవర్స్ వచ్చింటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూసాం కోవిడ్ టైంలో కానీ, డెంగ్యూ ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ సివియర్ హెయిర్ లాస్ అండి. అంటే ఫీవర్ రాగానే రాదు, ఒక 3 to 6 months తర్వాత ఈ హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి హెయిర్ లాసెస్కి ఏంటంటే పేషెంట్కి మనం మీకు న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేసి ఒక ప్రాపర్ హెయిర్ సీరం ఇచ్చేసి ఇది వాడుకోండి మీ హెయిర్ అనేది రికవర్ అవుతుంది అనేది ప్రాపర్గా కౌన్సిల్ చేసేసి వాళ్ళకి ప్రాపర్ ఒక సీరం ఒక 6 months వాడి మల్టీవిటమిన్స్ అనేది మనం సప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజీగా రికవర్ అవుతుంటారు. అది కాకుండా పేషెంట్స్ ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ అని మనం మాట్లాడడం ఇందాక, PCOS ప్రాబ్లమ్స్ ఉండడం కానీ, ఆర్ దే ఆర్ హ్యావింగ్
థైరాయిడ్ ఇష్యూస్ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కేవలం నేను వాళ్ళ హెయిర్కి ఒకటే ట్రీట్ చేయడం కాదు, అండర్లైన్ ప్రాబ్లమ్ని కూడా కంట్రోల్ చేయడానికి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కొన్ని సమ్టైమ్స్ అవసరమైతే హార్మోనల్ థెరపీస్ అని కూడా ఉంటాయి. అంటే ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీ ఆండ్రోజన్స్ లైక్ ఆల్డాక్టోన్ అనే మెడిసిన్స్ ఉంటాయి. అవసరమైతే కొంతమందికి సివియారిటీ ఎక్కువ ఉండి పీరియడ్సే రావట్లేదు అనుకోండి, వారికి ఓరల్ కాంట్రాసెప్టివ్ టాబ్లెట్స్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి సివియర్ కేటగిరీస్కి ఇలాంటివి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదే మేల్స్కి వచ్చేసరికి బట్టతల ప్రాబ్లం కామన్గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మనకి ఓరల్గా టాపికల్గా అంటే పెట్టుకోవడానికి లోషన్స్ ఉంటాయి. సివియారిటీ 1 to 8 గ్రేడ్స్లో ఉంటాయి. 1 to 2 to 3 గ్రేడ్స్ వరకు కూడా మనం లోషన్స్ కానీ విటమిన్ టాబ్లెట్స్తో మేనేజ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేసరికి 4 to 6 వరకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి యూజువలీ ఓరల్గా కేవలం మల్టీవిటమిన్సే కాకుండా వాళ్ళకి అండర్లైన్ వాళ్ళ ఆండ్రోజన్స్ హెయిర్ మీద యాక్ట్ చేస్తుంటాయి. సో ఆ ఆండ్రోజన్స్ హెయిర్ మీద యాక్ట్ చేయకుండా ఉండడానికి కూడా మనకి మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ స్టేజ్లో ట్యాబ్లెట్తో పాటు మనం లోషన్స్ పెట్టి అవసరమైతే పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం. సో ఈ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే చాలామంది ఇప్పుడు పిఆర్పి అని ప్రతి హెయిర్ లాస్కి పిఆర్పి అంటున్నారు. అలా కాదు. పిఆర్పి అనేది ఒక ఫీల్డ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ మొక్కలు ఉన్నాయి, నీళ్లు పోయాలి, దానికి ఫర్టిలైజర్ కూడా వేయాలి. ఇది కేవలం ఫర్టిలైజరే. నీళ్లు లేకుండా ఉత్త ఫర్టిలైజర్ వేసామంటే మీ వెంట్రుకలు పెరగవు. సో పిఆర్పి ఒకటి చేసేసుకున్నాను, ఇది నా ఓన్లీ సొల్యూషన్, అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ పిఆర్పి అనే ఒక మైండ్ సెట్ అయిపోయింది ఇప్పుడు. అలా కాదు. మీకు అండర్లైన్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసి దానికి ఒక ట్రీట్మెంట్ వాడి దానికి ఇంకా ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అన్నప్పుడు మనం పిఆర్పిని ఆప్ట్ చేయాలండి. దాన్ని ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ లాగా కన్సిడర్ చేసి దాన్ని మనము లాంగ్ టర్మ్లో కొంతమంది చేయించుకొని నాకు రిజల్ట్ రాలేదంటారు. లేదు, మీకు ఎందుకు రాలేదు అంటే మీరు ఇవన్నీ చేయలేదు. డైరెక్ట్గా పిఆర్పిని ఆప్ట్ చేయడం వల్ల మీకు రిజల్ట్ రావట్లేదు. అండ్ మనకి ఏంటంటే ఇట్ ఈస్ అన్ అడ్జువెంట్, అంటే అదొక 20 to 30% మనం చేసే ట్రీట్మెంట్ పైన ఇంకా ఎక్స్ట్రా రిజల్ట్ రావడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమందికి బట్టతల వచ్చినప్పుడు వస్తారు కౌన్సిలింగ్కి, చెప్తాను లేదమ్మా ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం, మీరు ఇలా లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ట్రీట్మెంట్ లాగా వాడుకోవాలి, మీరు పిఆర్పి కూడా చేసుకుంటే బెటర్ అవుతుంది. కాకపోతే కొన్ని చోట్ల ఏమవుతుందంటే పేషెంట్కి ఇది లైఫ్ లాంగ్ వాడాలనే మాట నచ్చదు. ఇంకో చోట ఎక్కడో చెప్తారు మీరు పిఆర్పి చేసేసుకుంటే ఇది పెట్టుకోకర్లేదు అని. అప్పుడు పేషెంట్ ఇంకా ఏమనుకుంటారు, ఇది ఒకసారి చేంజ్ చేసుకుంటే పర్వాలేదు, ఇంకా లైఫ్ లాంగ్ పెట్టక్కర్లేదు. కాదు, ఇది చేసుకున్నా చేసుకోకపోయినా లైఫ్ లాంగ్ లోషన్ అయితే వాడాలి. సో ఈ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు మిస్టేక్స్ చేయడం వల్ల ఒక పక్క ఏమో డబ్బులు బూస్ట్ అవుతున్నాయి, ఇంకో పక్క హెయిర్ లాస్ అవుతుంది, ఇంకో పక్క రిజల్ట్ కూడా తెలియట్లేదు. సో డెఫినెట్లీ ఒక ఏ స్టేజ్లో మనకి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది డాక్టర్ని అడిగి స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. మొత్తం హెయిర్ పోయింది ఇంకా తిరిగి చేయలేము అనుకున్నప్పుడు టైంలో అంటే హెయిర్ ప్లాంటేషన్ లాంటి ఎట్లా చేస్తారు, అది ఎట్లా ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డెఫినెట్లీ అంటే స్టేజ్ 3 to 4 స్టార్ట్ అవ్వగానే పేషెంట్ ఈజ్ ఎ క్యాండిడేట్. కానీ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ కొంతమందికి అనుకుంటారు నాకు ఇప్పుడు ఉన్న స్టేజ్లో నాకు ఉంటే చాలు మేడం, నాకు ఇంకా ఫర్దర్ హెయిర్ ఏం అక్కర్లేదు, నేను ఇంకా పెరగకుండా ఉంది అనుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు డెఫినెట్లీ మెడికల్ ట్రీట్మెంట్తో మేనేజ్ చేయొచ్చు. కానీ నాకు లేదు ముందులాగా మంచి డెన్సిటీ ఉండాలి, హెయిర్ లైన్ ఇంకా ముందుకు ఉండాలి అలా అనుకున్నప్పుడు పేషెంట్కి డెఫినెట్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆ స్టేజ్లో కూడా ఆప్ట్ చేసుకోవచ్చు అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్లీ సేఫ్ ప్రొసీజర్. కాకపోతే మనం కొన్ని ఇన్సిడెంట్స్ విన్నాం, అప్పుడప్పుడు సమ్ మిస్ హ్యాపెనింగ్స్ అయ్యాయి. అవి ఎందుకు అవుతాయి అంటే ఫస్ట్ థింగ్ అనస్థీషియా, అంటే ఇంజెక్షన్ అనస్థీషియా ఇవ్వాలి హెయిర్ పికప్ చేసుకోవడానికి. మనము ఈ మార్జిన్స్ అంతా మొత్తం ఈ బార్డర్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ అంతా నమ్మింగ్ ఇంజెక్షన్ ఇస్తాం. సో ఆ నమ్మింగ్ ఇంజెక్షన్కి కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది, లిగ్నోకెయిన్ సెన్సిటివిటీ. అలాంటివి కనుక్కోకుండా లేదంటే పెయిన్ టాలరెన్స్ అనే విషయాన్ని తెలుసుకోకుండా వాళ్ళు సమ్ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవ్వకుండా చూసుకోవాలంటే ప్రాపర్ సెటప్లో ఏ రియాక్షన్స్ అవ్వకుండా ఇస్తే కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇది లోకల్ అనస్థీషియాలో చేస్తాం, అంటే ఇది 6 to 8 hours ప్రొసీజర్ అండి. డెఫినెట్లీ పేషెంట్ ప్రాపర్గా అనస్థీషియాలో అంటే వాళ్ళు అవేకే ఉంటారు. మనం కేవలం ఇక్కడ నుంచి హెయిర్ తీసుకొని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ హెయిర్. లేదు పేషెంట్కి ఇక్కడ తక్కువ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ బియర్డ్ హెయిర్ని బాడీ హెయిర్ని కూడా వాడుకొని మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్ అనేవి ఎలా బాగుంటాయి అంటే కొంతమంది అంటారు నాకు చేయించుకున్నాను ఫెయిల్యూర్ అయింది. ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్స్ ఎవరు చేశారు, ఎన్ని హెయిర్ చేశారు, మీకు ఎంత నీడ్ ఉంటే మీరు ఎన్ని హెయిర్ చేయించుకున్నారు, అండ్ మీరు దాని కేర్ ఎలా తీసుకున్నారు అనేవి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక హెయిర్ పెరిగేటప్పుడు ఒక యాంగిల్లో పెరుగుతుందండి హెయిర్. సో మనం దాన్ని పిక్ చేసేటప్పుడు రూట్ నుంచి తీసుకొని పెడితేనే హెయిర్ ఉంటుంది. అలా కాకుండా హెయిర్ తీసేస్తారు కానీ రూట్ లేదు. మనకు పెట్టినప్పుడేమో ఇక్కడ పెట్టినట్టే ఉంటుంది కానీ అది పెరగదు, బికాస్ రూట్ లేదు కాబట్టి. సో దాన్ని ప్రాపర్గా పికప్ చేయాలి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ 8 hours పడుతుందండి. నేను పిక్ చేసి దాన్ని పక్కన పెట్టేస్తాను హెయిర్. చాలాసేపటి తర్వాత మళ్ళీ నేను పెడతాను. అప్పుడు హెయిర్ అనేది బయట చాలాసేపు ఉందనుకోండి,
దాని కేపబిలిటీ టు రీగ్రో అనేది తగ్గిపోతుంది. సో దాని వైటాలిటీని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలంటే ఎంత ఎర్లీగా దాన్ని మనం తీసిన తర్వాత మళ్ళీ ఆర్ వి కీపింగ్ బ్యాక్ ఇన్ టు ద స్కాల్ప్ అనే దాన్ని బట్టి కూడా హెయిర్ వైటాలిటీ డిసైడ్ అవుతుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అండ్ ఏ యాంగిల్లో పెడుతున్నారు, ఇప్పుడు పెడతారు డెప్త్ వరకు వెళ్ళలేదు, అవి ఈజీగా పాప్అవుట్ అయిపోతున్నాయి, అలాంటివి అన్నప్పుడు కూడా హెయిర్ రాలిపోతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అండ్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో చేయాలి. ఇప్పుడు పేషెంట్ ఒక డయాబెటిక్ ఉన్నారు, వాళ్ళ షుగర్ కంట్రోల్స్ చేయకుండా జస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసామనుకోండి, దే కెన్ ల్యాండ్ అప్ ఇంటూ ఇన్ఫెక్షన్స్. సో దానివల్ల సెకండరీ కాంప్లికేషన్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, హెయిర్ అనేది ఉండదు, పెట్టిన హెయిర్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి పడిపోవడం అలాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకుంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రాపర్గా చేసుకుంటే న్యాచురల్ రిజల్ట్స్ లాగా కనిపించే ఛాన్సెస్ చాలా ఉంటుందండి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే అపోహల్ని తీసేయడము అండ్ ఫ్యాంటసీస్ని, కొంతమంది అక్కడికి వెళ్ళి చేయించుకుంటాం, ఇక్కడికి వెళ్ళి చేయించుకుంటాం, ఇక్కడ తక్కువ ఉంది, అక్కడ 10 రూపీస్ ఉంది, ఇక్కడ 20 రూపీస్ ఉందని అలా షెఫ్లో అవుతుంటారు. కాదు, ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ప్రాపర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ప్లాంట్ మనకి 4000 హెయిర్ కావాలి, మంచి న్యాచురల్, 1000 2000 పెడతాడు, కానీ 4000 పెట్టాను అంటాడు. ఎలా తెలుసుకుంటారు మీరు 1000 పెట్టారా 2000 పెట్టారా? అది తెలుసుకోలేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ని అక్కడ మిస్ అవుతారు. వాడేమో నేను 4000 పెట్టాను అంటాడు, కానీ పెట్టింది అక్కడ 2000 పెట్టారు. సో ఫైనల్ రిజల్ట్ పెరిగినప్పుడు హెయిర్ రావు కదా. సో ఆ రిజల్ట్స్ అన్నిటికీ నెగటివ్ ఫెయిల్యూర్స్. సో రీజన్స్ ఆఫ్ మిక్స్డ్ ఒపీనియన్ ఇన్ ద పాపులేషన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఫెయిల్యూర్ ఆప్షన్, ఒక సక్సెస్ఫుల్ ఆప్షన్ అనేది ఇట్ విల్ డిపెండ్ ఆన్ విత్ హూమ్ యూఆర్ గెటింగ్ ఇట్ డన్ అండి. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో ఫర్ సపోజ్ మనం ఒక 100 హెయిర్ ప్లాంట్ చేస్తే సాధారణంగా సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది? ఈజీగా 80% అయితే 80 to 90 హెయిర్ ఉంటాయండి. ఓకే, ప్రాపర్గా చేస్తే. అంటే ఇప్పుడు సాధారణంగా రేంజ్ ఎంత ఖర్చు అయితే మేడం? సాధారణంగా ఇప్పుడు అంటే నేను కూడా బయట బోర్డ్స్ చూస్తూ ఉంటాము, రేంజ్ ఎట్లా ఉంటుంది? యావరేజ్గా 60 to 80 రూపీస్ పర్ గ్రాఫ్ట్ ఉంటుందండి. అంటే గ్రాఫ్ట్ అంటే నేను చెప్పడం ఏంటంటే మనకు ఒక రూట్ నుంచి 3-4 హెయిర్ వస్తాయండి, ఒక రూట్ నుంచి. సో బయట మనం అడ్వర్టైజ్మెంట్ చూసినాం 10 రూపీస్ పర్ హెయిర్, 20 రూపీస్ పర్ హెయిర్ అని రాస్తారు. సి నువ్వు తీసిన గ్రాఫ్ట్లో 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా తెలియదు. సో వాడు 4 గ్రాఫ్ట్ తీసినప్పుడు దాంట్లో 4 వస్తాయి. సో వాడు ఇంటూ 4 వేస్తాడు దానికి. కానీ మనం చెప్పేటప్పుడు 10 రూపీస్ పర్ హెయిర్, 20 రూపీస్ పర్ హెయిర్ చెప్పేసరికి, ఇక్కడ పర్ గ్రాఫ్ట్ చెప్పేసరికి పేషెంట్స్కి చాలా మైండ్ ఆఫ్ వేరియేషన్. అంటే అదేంటి ఇంత కాస్ట్ ఎందుకు, వాళ్ళకి అది అర్థం అవట్లేదు. వాడు అక్కడ తర్వాత వేసే లెక్క వాడికి తెలియదు కదా, ఇప్పుడు పర్ హెయిర్ కాస్టే వాడు చూస్తాడు. సో దోస్ ఆర్ స్మాల్ మైనర్ థింగ్స్ వేర్ పీపుల్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్స్ అండ్ దే డోంట్ నో వేర్ ఇట్ ఈస్ లీడింగ్ టు అనేది. ఓకే, అంటే మీరు చేయకముందు ఏమైనా టెస్ట్లు చేస్తారా మేడం? 100% దీనికి అంటే ఇతర పేషెంట్స్కి ఉంటుందా లేదా ఉండదా, తర్వాత ఎట్లా ఉంటుంది అంటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ రాకుండా యూజువలీ ట్రైకో స్కాన్ అని, అంటే వాట్ అంటే స్కాల్ప్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం. దాంట్లో ఏంటంటే స్కాల్ప్ స్కిన్ అనేది వీ విల్ ఎగ్జామిన్. సో తీసుకునే హెయిర్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తుంది. అంటే థిక్నెస్ ఆఫ్ ద హెయిర్ ఎంత బాగుంది అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్ అంత బాగుంటుంది అనమాట. సో అక్కడ మనం ట్రైకో స్కాన్లో క్వాలిటీ ఆఫ్ ద హెయిర్ని అసెస్ చేస్తాం. అండ్ ట్రాన్స్ప్లాంట్ చేసే ఏరియా, సో మనం చేసే ఏరియాని కూడా మనం ఎగ్జామిన్ చేస్తాం. ఎందుకంటే కొంతమంది వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ ఎక్కడో చేయించుకొని మన దగ్గరికి వచ్చి హెయిర్ పెరగట్లేదు అని. ఎందుకంటే వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్, అంటే ఇందాక నేను చెప్పినట్టు అలోపేషియా ఏరేటా కానీ, లైకెన్ ప్లానోపైలారిస్ కానీ, ఆర్ డయాబెటిక్ అన్కంట్రోల్ ఉండడం కానీ, ఇలాంటి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు హెయిర్ అనేది టేకప్ అవ్వదు. అండ్ వీళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ చేయకూడదా? అలా కాదు, ట్రాన్స్ప్లాంట్ డెఫినెట్లీ ఈ గ్రూప్లో కూడా చేయొచ్చు. కానీ వాళ్ళ జబ్ అనేది యాక్టివిటీ కంట్రోల్ అయ్యి పెరగకుండా అట్లీస్ట్ 1 year అన్న వాళ్ళ ప్రాబ్లం పెరగకుండా ఉంటే మనం ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి మనం ముందు కౌన్సిల్ చేయాలి, మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీ ఛాన్సెస్ ఆఫ్ గ్రాఫ్స్ అప్టేక్ అనేది తక్కువ ఉంటుందండి. ప్రాబబ్లీ అందరిలో 80 to 90 ఉంటే మీకు 60 to 70 వరకే హెయిర్ రావచ్చు అనేది. ఆర్ సమ్టైమ్స్ స్కార్స్, చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా దెబ్బలు తగిలి లేదంటే బర్న్స్ తర్వాత కానీ, యాక్సిడెంట్స్ తర్వాత కానీ స్కార్స్ లాంటివి తల్లో ఫామ్ అవుతాయి. సో మొత్తం హెయిర్లో కాకుండా కొన్ని చోట్ల స్కార్ ఉంటుంది తల్లో, అలాంటి ప్లేసెస్లో కూడా అప్టేక్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పేషెంట్కి ప్రాపర్గా ముందు మనం కౌన్సిల్ చేసుకుంటే తర్వాత వాళ్ళకి ఇష్యూస్ ఉండదండి. ఓకే, ఇంకోటి మేడం, బేసిక్గా యాక్చువల్లీ ఇప్పుడు డార్విన్ థియరీ ప్రకారము మనిషి పరిణామంలో అవసరం లేని వెళ్ళిపోతుంటాయి అంటారు యాక్చువల్లీ. సో అంటే మనం అడవిలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టు హెయిర్ అనేది ఎక్కువ ఉండే, రాను హెయిర్ అనేది తగ్గుతుంది కదా. రానున్న రోజుల్లో అంటే నెక్స్ట్ 100 yearsలో హెయిర్ అనేది ముఖ్యంగా తల మీద హెయిర్ తగ్గుతుందా పెరుగుతుందా? ఇట్ ఈస్ ఓన్లీ ట్రెండ్స్. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది, ప్రాబబ్లీ హెయిర్ రాకపోవడం అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవడం వల్ల హెయిర్ ట్రెండ్స్ అనేది ఇట్ కెన్ చేంజ్ టు హ్యావింగ్ లెస్ హెయిర్ ఆర్ హ్యావింగ్ నో హెయిర్ అనేది కూడా ట్రెండ్గా మారుతుంది. ఇప్పుడు మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చూస్తాం,
there are people brand ambassadors లాగా ఉంటారు who do not have a hair at all. సో ట్రెండ్స్ విల్ డెఫినెట్లీ చేంజ్. ఇప్పుడు మనం చూస్తే మన ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో కూడా హెయిర్ ఎందుకు ఉండదంటే బికాస్ మనం నడిచేటప్పుడు ఫ్రిక్షన్కి నడిచి అంటే ఈ సైడ్ ఆఫ్ ద హెయిర్ అంతా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఈ పార్ట్ ఆఫ్ ద బాడీలో హెయిర్ ఉంటుంది. సో ఇట్ ఈస్ విత్ ఎవల్యూషన్. డెఫినెట్లీ అన్నెసెసరీ అనేది నేచర్ మనం డిసైడ్ చేయకుండా కూడా నేచర్ విల్ డిసైడ్. సో దట్ ఈస్ వాట్. అండ్ ఇంకోటి ట్రెండ్స్, దోస్ టూ థింగ్స్ విల్ డిసైడ్ ద నేచర్. అండ్ ఇప్పుడు చెప్పాలి అంటే ఫ్యాషన్ ట్రెండ్స్లో హెయిర్ స్ట్రైట్నింగ్ ఎక్కువైపోయింది, కలరింగ్ ఎక్కువైపోయింది. సో డెఫినెట్లీ వాల్యూమ్ ఆఫ్ ద హెయిర్ అనేది చాలా మందిలో టీనేజర్స్లో ఉన్నప్పుడు పిల్లలు తీసుకొస్తారు వాళ్ళ హెయిర్ ఫుడ్ చేసి ఎంత మంచి హెయిర్. ఇప్పుడు 35-40 కల్లా ఇంత వాల్యూమ్స్ అయిపోతుంది. సో డెఫినెట్లీ వాల్యూమ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. కాకపోతే వాళ్ళు అది అర్థం చేసుకొని మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే కాపాడుకుంటారు, లేదు అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ లాట్ ఆఫ్ హెయిర్ ఇష్యూస్. మేడం అంటే ఎక్కువ మంది ఫేస్ చేసే చుండ్రు విషయానికి వద్దాము. చుండ్రు చాలా మందికి ఉంటుంది కదా, సో దాన్ని ఎట్లా తగ్గించాలి? అంటే చిన్న సమస్య అయినప్పుడు చుండ్రు అనేది సూర్యాసిస్తూనే వస్తుంది, ఇంకా మిగతా పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు. బట్ చిన్నగా చుండ్రు మొదలైనప్పుడు సో హౌ టు ట్రీట్ ఇట్ అండ్ వెన్ టు వరీ అండ్ వెన్ నాట్ టు వరీ, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? ఫస్ట్ ఫ్యూ థింగ్స్ అండి. డాండ్రఫ్ రాగానే కొంతమంది అనుకుంటారు పొట్టు పోతుంది మా తల్లో, ఆయిల్ పెట్టుకోవట్లేదు అందుకే పొట్టు రాలుతున్నట్టు, డ్రై అయిపోయింది స్కాల్ప్ అనుకుంటారు, అందుకోసం ఇంకా నూనె పెడతారు. ఫస్ట్ థింగ్ అండి ఆయిల్ పెట్టడం చేయకూడదు. అలా అని మరి ఆయిల్ పెట్టకూడదా, మరి డాండ్రఫ్ ఉండేవాళ్ళు మరి డ్రై అయిపోతుంది కదా హెయిర్ అని అడుగుతారు. డెఫినెట్లీ ఆయిల్ పెట్టచ్చు, కానీ ఓవర్ నైట్ ఆయిలింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్ అండి. అండ్ తలస్నానం చేసి ఒక 1-2 hours బిఫోర్ ఆయిల్ పెట్టుకోవచ్చు. సో దట్ వాళ్ళకి స్కాల్ప్ ఆర్ హెయిర్ కూడా ఎక్కువ డ్రై అవ్వకుండా షాంపూస్ వల్ల ఆ జాగ్రత్తకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఎంత ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవాలి వీళ్ళు. కొంతమంది వీక్లీ వన్స్ చేస్తుంటారు, కొంతమంది వీక్లీ ట్వైస్ చేస్తుంటారు, కొంతమంది రోజు చేస్తుంటారు. సో మినిమం డాండ్రఫ్ ఉండే వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ డే కూడా చేసుకోవచ్చు. అది నెక్స్ట్ థింగ్, వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి షాంపూ యూజ్ చేయడంలో కూడా, షాంపూ యూజ్ చేసేటప్పుడు మల్టిపుల్ ఓటీసీ బ్రాండ్స్ వచ్చేసాయి. ఓటీసీ బ్రాండ్స్తో పని చేయట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ టైమ్ దట్ యూ మీట్ ద డాక్టర్. అండ్ కొంతమంది పెరుగు వాడుతుంటారు, మెంతులు పెడుతుంటారు, నిమ్మకాయ పెడుతుంటారు, ఇలాంటివి. డెఫినెట్లీ టెంపరీలీ ఇట్ విల్ వర్క్ బికాస్ దాంట్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కానీ ఆ కాంపోనెంట్స్ మన స్కాల్ప్ మీద పెరిగే ఫంగస్ని ఆపడం వల్ల టెంపరీ బెటర్ అనిపిస్తుంది. సో ఇవి చేశారు అయినా కూడా ఇంప్రూవ్ అవ్వట్లేదంటే మాత్రం ఇట్ ఈస్ హై టైమ్ దట్ యూ మీట్ యువర్ డాక్టర్. సాధారణంగా తెల్లబడుతున్న ఎంటికలు తొందరగా తెల్లబడడానికి గల కారణాలు ఏంటి? అదే రకంగా సో ఈ హెయిర్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ఏం చెప్తారు? సో తొందరగా తెల్లబడ్డం అనేది డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ, దట్ ఈస్ ద మోస్ట్ కామన్. అడల్ట్ టీనేజ్ ఏజ్ గ్రూప్స్లో స్మోకింగ్ హ్యాబిట్ టెండెన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాపర్ డెఫిషియన్సీ, స్ట్రెస్, ఆ కాజెస్ వల్ల ఈ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్కి మనకి మేజర్గా డిఫరెన్స్ సూపర్గా రిజల్ట్స్ వచ్చే ట్రీట్మెంట్ అయితే లేదు. హెయిర్ ఫాల్కి కాన్ఫిడెంట్గా ఎస్ ఇది వాడితే మీకు తగ్గుతుందని చెప్తాం, కానీ గ్రే హెయిర్కి అంత కాన్ఫిడెంట్గా మనం ఇంకా చెప్పలేము. బికాస్ ఆ సింథసిస్ ఆఫ్ బ్లాక్ కలర్స్ ప్రొడక్షన్ మెకానిజంని మనం ఎంత స్టిమ్యులేట్ చేయగలము. అండ్ పేషెంట్స్ ఏంటంటే ఆగలేరు, ఈ గ్రే హెయిర్ని వాళ్ళకి కనిపించడం తట్టుకోలేక దే స్టార్ట్ కలరింగ్. సో ఆ కలరింగ్లో ఏది గ్రే హెయిర్ కొత్తగా వచ్చింది, ఏది పోయింది అనేది కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితి అయిపోతుంది అనమాట. సో మన ట్రీట్మెంట్ ఎంత పనిచేసింది అనేది కూడా అసెస్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. సో ఆ రీజన్స్కి అండ్ అదర్వైజ్ హెయిర్ కలర్స్ కూడా మీరు అన్నట్టు హెయిర్ కలర్ యూసేజ్ చాలా జాగ్రత్తగా చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడేమో మనకు అంత టైం ఉండదని షాంపూ ఫార్ములేషన్స్ కూడా వాడుతున్నాం. అంత ఫాస్ట్గా కలర్ వస్తుంది అంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి? ఆ క్వశ్చన్ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే అది మరి వాష్అవుట్ అయిన ప్రతిసారి ఆ కలర్ ఎక్కడికి వెళ్తుంది? మన ఫేస్ మీద నుంచే వెళ్ళాలి కదా. ఇలా నీళ్లు కారినప్పుడు మన ఫేస్ మీద వెళ్ళాలి. సో కాంటెంట్ స్టెయిన్, హెయిర్ని స్టెయిన్ చేసింది మన స్కిన్ని స్టెయిన్ చేయదు ఆ హెయిర్ కలర్. ఆ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఇమీడియట్గా తెలియదు. ఒక పీరియడ్ ఆఫ్ టైం స్లోగా పిగ్మెంట్ డిపాజిట్ అయ్యి నల్లగా హెయిర్ కలర్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్స్ అయితే క్లాసికలీ పేషెంట్కి లైన్ అంతా డార్క్ అయిపోతుంది. ఒక పీరియడ్ ఆఫ్ టైం ఈ ఏరియాస్, ఈ ఫోర్ హెడ్ ఏరియా డార్క్ అవ్వడం ఉంటుంది. అది కాకుండా అలర్జిక్ రియాక్షన్స్, కొంతమందికి సివియర్ అలర్జిక్, ఇట్లా కళ్ళు వాచిపోతాయి, ఫోర్ హెడ్ వాచిపోతుంటుంది, పెట్టుకున్న ప్రతిసారి తల్లో ఇరిటేషన్ లాగా రావడము, నీరులాగా కారుతుండడము, దురదలాగా ఉండడం, అయినా కూడా వాడతారు. లేదు అలా ఉన్నప్పుడు డెఫినెట్లీ మెడికేటెడ్ హెయిర్ కలర్స్ ఉన్నాయండి. దానికి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉండదు, ఈ ఇరిటేషన్ టెండెన్సీస్ ఉండవు, అండ్ లాంగ్ టర్మ్ సేఫ్టీ ప్రొఫైల్ డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది మెడికేటెడ్ హెయిర్ డైస్. ఒక్క డిసడ్వాంటేజ్ ఎస్ తొందరగా పోతుంది. మన కెమికల్ హెయిర్ డే ఎన్ని రోజులు ఉంటుంది, ఈ మెడికల్ హెయిర్ డైస్ బికాస్ అవి అంత స్ట్రాంగ్ కెమికల్స్, డెఫినెట్లీ స్ట్రాంగ్ కెమికల్స్ ఉండదు, వెరీ ఫ్రెండ్లీ టు ద స్కిన్. సో ఆ రీజన్స్ కోసము దీస్ ఆర్ మోర్ సేఫర్ ఆప్షన్స్ అండ్ సేఫ్ టు ద హెయిర్ ఆల్సో అనమాట.
మన మానసిక ఒత్తిడి, అదే రకంగా ఈ మానసిక ఆరోగ్యంగా ఒత్తిడి, దీనివల్ల హెయిర్ లాస్ అవుతుంది అంటున్నాం కదా. సో అంటే ఇది కోడి ముందా గుడ్డు ముందులా ఉంది అన్నట్టు. యాక్చువల్గా వాళ్ళకి హెయిర్ పోతుందనే మానసిక ఒత్తిడి లోనవుతున్నారు, మళ్ళీ మానసిక ఒత్తిడి వల్లనే హెయిర్ లాస్ అవుతుంది అంటున్నాం. అసలు దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు యాక్చువల్గా? డెఫినెట్లీ ఏంటంటే నేను అడిగితే నేను డెఫినెట్ చెప్తాను పేషెంట్కి. ఎవరైనా అడగగానే మేడం జాబ్ అది నార్మలే కదా, అది జాబ్లో స్ట్రెస్ ఈజ్ అ నార్మల్ ఫినామినా అంటున్నారు. స్ట్రెస్ ఈజ్ అ నార్మల్, బట్ ఒక్కొక్కరు ఆ స్ట్రెస్ లెవెల్ హ్యాండ్లింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్లే దాని అవుట్పుట్ అనేది డెఫినెట్లీ కొంతమంది ఉంటారు ఒక 20 హెయిర్ కూడా తట్టుకోలేదు, కొంతమంది ఏమో 100 హెయిర్ పడిపోయిన తర్వాత వస్తారు. సో ఇలా ఆ మానసిక ఒత్తిడిని మనం ఎలా తీసుకుంటున్నాము అనేది ఈజ్ వాట్ ఫైనల్లీ డిటర్మిన్స్ అండి అవుట్పుట్ని. ఇది దీనివల్లనే ఇదేం కాదు, మన బాడీ దాని రియాక్ట్ ఎలా అవుతుందనే దాన్ని బట్టి ఉంటుంది. సో డెఫినెట్లీ ప్రాపర్ స్లీప్, నేనైతే చెప్తాను పేషెంట్కి, మీరు ప్రాపర్గా స్లీప్, మీ ఫుడ్, ఈ రెండైతే మీ కంట్రోల్లో ఉంటాయి. సో ఆ రెండుని కరెక్ట్ చేసుకొని మినిమం అవసరమైతే సివియర్గా ఉంది అంటే డెఫినెట్లీ హెయిర్ సీరం వాడుకుంటే మోస్ట్ లైక్లీ ప్రాబ్లమ్స్ ఏం పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకుంటేనే కంట్రోల్ అవుతాయని నేను చెప్పట్లేదు. సో స్మాల్ చేంజెస్ విచ్ కెన్ డెఫినెట్లీ వాళ్ళ హెయిర్ కోసమే కాదు, వాళ్ళ రొటీన్ రెగ్యులర్ లైఫ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది.